బ్రేకింగ్ లో చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో లిక్కర్ వ్యాన్ బోల్తా పడిన ఘటన. దీంతో రోడ్డుపై మద్యం సీసాలు పడిపోయాయి. లిక్కర్ బాటిళ్ల కోసం జనం ఎగబడ్డారు. బసిరెడ్డిపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. లిక్కర్ బాక్సులను ఎత్తుకెళ్లడంతో పాటు లుంగీలు టవళ్లలో బాటిళ్లు తీసుకెళ్లారు. లిక్కర్ బాటిళ్ల కోసం ఎగబడిన వారిలో మహిళలు కూడా ఉండడం విశేషం. ఏది మొత్తం ఎత్త కూర్చుంటారు నువ్వు. సరే సరే రా రా నా చూస్తారా. कंबी में कितने जागी बाबा धगम कर चुके आओ आओ लपड़ वसलो आओ पटी काम करो धगम ఏది మొత్తం ఎత్త కూర్చుంటారు నువ్వు. సరే సరే రా రా నా చూస్తారా. कंबी में कितने जागी बाबा धगम कर चुके आओ आओ लपड़ वसलो आओ पटी काम करो धगम ఏది మొత్తం ఎత్త కూర్చుంటారు నువ్వు. చిత్తూరు జిల్లాలో లిక్కర్ వ్యాన్ బోల్తా పడింది. ఆ ఘటన చూస్తూ ఉన్నాం. దీంతో రోడ్డుపై మద్యం సీసాలు పడిపోయాయి. బాటిళ్ల కోసం జనం ఎగబడ్డారు. బసిరెడ్డి సమీపంలో ఈ ఘటన జరిగింది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నారాయణ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నారాయణ రెడ్డి, ఈ ఘటన పూర్వాపరాలేంటి? ఎన్ని గంటలకు జరిగింది అసలు? యశ్రమణ, చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు ప్రాంతంలో లిక్కర్ వ్యాన్ ఒకటి బోల్తా పడడం జరిగింది. అయితే చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో ఈ లిక్కర్ రోడ్తో వెళ్తున్న వాహనం కూడా ఒకసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఆ వాహనానికి సంబంధించి ముందర టైరు పేలడంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సుమారు 13 లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని పూతలపట్టు నుంచి జీడి నెల్లూరుకు తీసుకెళ్తున్న క్రమంలోనే మార్గ మధ్యంలో కూడా ఈ యొక్క బసిరెడ్డిపల్లి సమీపంలో కూడా ఈ యొక్క టెంపో వ్యాన్ ఏదైతే ఉందో అది అదుపు తప్పి బోల్తా పడడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే రోడ్డు పైన వెళ్తున్న పాదచారులు అలాగే వాహనదారులు కూడా ఆ యొక్క లిక్కర్ కోసం కూడా ఎగబడ్డారు. ప్రధానంగా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వారు కూడా ఈ విషయం తెలియడంతో అక్కడికి పెద్ద సంఖ్యలో కూడా వారు అక్కడికి వచ్చి ఆ యొక్క ఏదైతే లిక్కర్ బాటిల్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సుమారు 13 లక్షల రూపాయలు విలువ చేసే ఈ యొక్క లిక్కర్ ని తరలిస్తుండగా సుమారు 10 లక్షలు విలువ చేసే లిక్కర్ ను కూడా ఆ యొక్క స్థానికులు కూడా ఎత్తుకెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ యొక్క లిక్కర్ ను సంబంధించి ఆ యొక్క తీసుకెళ్లిన బాటిల్స్ తో పాటు అలాగే అక్కడ ఉన్న స్థానిక మహిళలు కూడా ఉండడం కూడా గమనార్హం. ప్రధానంగా ఈ యొక్క వాహనాన్ని నడుపుతున్న సమయంలో డ్రైవర్ కూడా మద్యం సేవించినట్లు కూడా అక్కడ చూసిన స్థానికులు కూడా చెప్తున్నారు. దీనిపై కూడా జీడి నెల్లూరుకు సంబంధించిన పోలీసులు కూడా కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. లేరు